రామచంద్రపురం నియోజకవర్గంలో చక్కని ప్రతిపక్ష పాత్ర పోషించి ప్రజల మధ్యలో సుస్థిర స్థానం సంపాదించుకుంటున్న పిల్లి సూర్యప్రకాష్ గారికి నియోజకవర్గం ప్రజల తరపున శుభాభినందనలు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇట్లు అంబటి భవానీ, మండల అధ్యక్షురాలు, రామచంద్రపురం. లోకేష్ గారు రెడ్ బుక్ లో కొన్ని పేర్లు రాశారని చెప్పేసి ఏదో పాదయాత్రలో రెడ్ బుక్ వేసి తిరిగి ఏదో కొంచెం హల్చల్ చేశాడు ఆయన. అందులో భాగంగానే కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. వాళ్ళ నేను వంశీ కావచ్చు, కొడాల నాని కావచ్చు, ఇలాగా అరెస్టుల పర్వం అనేది కొనసాగింది రెడ్ బుక్ పరిధి ప్రకారం. మీ పేరు రెడ్ బుక్లో ఉందా అండి? నీకే తెలియాలన్నా. కాదు సార్, మీరు కూడా పోరాటాలు చేస్తారు కాబట్టి. జక్కంపూడి రామ్మోహన్ రావు ఫ్యామిలీ అంటేనే యాంటీ టీడీపీ, యాంటీ చంద్రబాబు కాబట్టి మరి ఏమన్నా ఒకవేళ రెడ్ బుక్లో మీ పేరుంటే మీరు లెక్క చేస్తారా? అంబటి రాంబాబు గారు చెప్పాడు కదన్న, మొన్న మా ఇంట్లో కుక్క కూడా లెక్క చేయదని. అలాగే ఎవరు ఏ వైసీపీ పార్టీ కార్యకర్త కూడా ఈ రెడ్ బుక్లు ఇవన్నీ ఇంతమందిని అరెస్ట్ చేశారు, ఇన్ని కేసులు పెట్టారు, ఎవరు భయపడ్డారన్న? ఎక్కడైనా ఎవరైనా లొంగి వెనకడుగేసిన పరిస్థితి ఉందా? మీరు చేసే కొద్దీ ఇంకా రెచ్చిపోతారు తప్పితే వైసీపీ కార్యకర్తలు, మీకు లొంగే పరిస్థితి అయితే ఉండదు. 2029లో మీ కుటుంబం నుంచి ఇంకో సీట్ ఇచ్చే అవకాశం ఉందండి? అవన్నీ మనం మీ తమ్ముడు గారికి 2029, ఇవాళ మనం 2026లో ఉన్నాం. 3 ఏళ్ళ తర్వాత అలాగే సార్ ఎప్పుడు ఏం జరుగుతుంది? ఓకే, గణేష్ గారు మంచి సేవా కార్యక్రమం చేస్తున్నారు, ఫాలోయింగ్ బాగుంది కదా, మీకు ప్లస్ అండి అతను? డెఫినెట్గా మా ఫ్యామిలీలో అమ్మాయినా, గణేష్ అయినా, నేనైనా ముగ్గురిది కాంబినేషన్ అన్న. జక్కంపూడి రాజా ఒక్కడే ఏం గొప్పవాడేం కాదు, ఈ ముగ్గురు కలయికతో నడిచేటటువంటి కార్యక్రమం ఇది. తన పాత్ర తను పోషిస్తాడు, అమ్మ పాత్ర అమ్మ, నా పాత్ర నేను, ఎవరిదాలం చేస్తేనే అందరం కలిపే యునైటెడ్గానే ఈ జక్కంపూడి అనే దాన్ని నానిచ్చినటువంటి ఒక ప్లాట్ఫామ్ని నడుపుతున్నాం తప్పితే నేను ఒక్కడనే ఇండివిజువల్ ఏం కాదు, అందరం కలిపే ఒక ఇది. మార్గాని భరత్ గారికి మీకు వివాదాలు ఉన్నాయా? ఏముందిలన్న, ప్రతి పార్టీలో, ప్రతి పొలిటికల్ పార్టీలో చిన్న చిన్నవి ఉండేవి కదా అందరికీ. అంటే ఇద్దరు ఒకే పార్టీ, జగన్మోహన్ రెడ్డికి ఇద్దరు కావాల్సిన పొలిటికల్ పార్టీ అనేసరికి అందరూ ఏదో చిన్నవి పెద్దవి ఉంటాయి కదా అందరికి. ఏమున్నాయి సార్? కోల్డ్ వారా లేదా బిగ్ వారా? అన్ని చోట్ల ఉండే అని అన్న. కూడా ఒకసారి చెప్పే కదా, ఏం ఒకే అమ్మాయిని ప్రేమించిందో ఇంకోటి ఏం కాదు, పొలిటికల్ ఇష్యూసే. ఇద్దరు ఒకే ఏజ్, కామన్ ఏజ్ గ్రూప్ ఒకటే, ఒకే పార్టీ, ఒకే నాయకుడు, పక్క పక్క సమీప ప్రాంతాలు. ఏంటి అసలు మీ ఇద్దరికి ఎక్కడెక్కడ వచ్చింది గొడవ? మామూలు రొటీన్ పొలిటికల్ ఇదేనా, ఆధిపత్య పోరు అంటారా? రొటీన్ పొలిటికల్ ఇది అంటున్నాయి కదా, అన్ని చోట్ల ఉండే అంతే. అంటే పెద్ద అంతేగాని ఇష్యూ పెద్ద ఇష్యూ ఏం కాదు, చిన్న ఇష్యూ ఇది. పెద్దదా అంటే పెద్దది, చిన్నది అంటే చిన్నది అంతే. అంటే మేము ఎలా తీసుకుంటే ఎవరికి ఎట్లా కావాలి. మావిగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన మావిగన్ మీద మీ అభిప్రాయం చెప్పండి. టు బి ఫ్రాంక్గా చెప్పండి సార్. అంటే ఈయన అధికారంలో ఉన్న జగన్ గారే చాలా స్పష్టంగా కూడా చెప్పాడు అన్న, పేరు అనేది మీరు ఎట్లా తీసుకుంటారో తీసుకోండి, బట్ ఆలోచనని ఒకసారి మనం లోతుగా చూస్తే, మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రకటన చేయంగానే మొదటి 4-5 రోజులు విపరీతమైన ట్రోలింగ్ చేశారు రాష్ట్రం అంతా కూడా. ఈవెన్ మా పార్టీ వాళ్ళు కూడా కొంతమంది డిఫెన్స్లో పడారే, ఎందుకు ఇలా అన్నాడు ఈయన, ఏమైంది ఏంటంటే డిఫెన్స్లో పడారు. కానీ రాను రాను ఆయన, ఎందుకనంటే ఫస్ట్ ట్రోల్ చేసిందంతా పేరు మీదే ట్రోల్ చేశారు, మావిగన్ అనే దాని మీద చేశారు తప్పితే ఆయన మాట్లాడిన కంటెంట్లోకి, సబ్జెక్ట్లోకి వెళ్ళా. ఆ తర్వాత ఏంటి అసలు ఈ మావిగన్ను ఎంతగా ట్రోలింగ్ చేస్తున్నారు, ఏంటి దీని విషయం అని చెప్పి లోతుగా చూసి ఆయన మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా గమనించిన తర్వాత చాలామంది రియలైజ్ అయ్యారు, నిజమే కదా, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ మూడిట్లోని కనెక్ట్ చేస్తూ చక్కటి పోర్ట్లు ఉన్నాయి, రివర్ ఉంది, సీ ఉంది, మెడికల్ కాలేజీలు ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి, గవర్నమెంట్ పరమైనటువంటి ఇన్ని వ్యవస్థలు, సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. వీటన్నిటిని నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది, ఎయిర్ కనెక్టివిటీ ఉంది, రైల్వే కనెక్టివిటీ ఉంది. వీటన్నిటినీ కలిపి ఇంటిగ్రేట్ చేస్తే ఒక మంచి ఆలోచనే కదా ఇది అనేది అందరిలో తట్టింది. తర్వాత ఇప్పుడు మనం వెళ్ళి చూస్తే ఈవేళ కూడా లోపల ఏదో అడవిలాగా, అడవి కూడా కాదు, అడవిలో ఇంకా కనీసం చెట్లు అయ్యి ఉంటాయి, ఏదైనా కాస్త ఆస్వాదించడానికైనా. ఎండ కనిపిస్తూ ఉంటుంది, ఎక్కడ కనుచూపు మేరలో వేరే ఇది కనిపించి చక్కటి పొలాలు పండే పంటలు పండే పొలాలని ఖాళీ చేయించి ఈ రోజుగా రైతులకు భూములు ఎవరు, వాళ్ళకి న్యాయం చేయరు, మళ్ళీ కొత్తగా మళ్ళీ ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తూ ఉంటాడు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా?
సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.